వైసీపీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ అన్నమయ్య జిల్లా రాజంపేటలో కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి ఆఫీసుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బంగారం చోరీ కేసులో 5గురు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 40 లక్షల విలువ చేసే 318 గ్రాముల బంగారంను రికవరీ చేసినట్లు డీఎస్పీ రాజా తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డాక్యుమెంట్ రైటర్ షాపులు మూసి ఉండటంతో భూక్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు స్తబ్దుగా కొనసాగుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏసీబీ దాడుల తర్వాత బోసిపోయింది. కాకినాడ జిల్లా తుని కుమ్మరిలోవ గ్రామం సమీపంలో నిర్మిస్తున్న పోలవరం కాలువ నిర్మాణ పనులను వెంటనే నిలుపుదల చేయాలని స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. పోలవరం కాలువ నిర్మాణ సమయంలో బాంబు బ్లాస్టింగ్ వలన తమ ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లోని రాయల్ సర్కిల్లో జరుగుతున్న పెళ్లి రిసెప్షన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పెళ్లికి వచ్చిన బంధువులకు 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంలో 21 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పంపిణీ చేశారు. కూటమి పాలనలో గుడివాడలో రికార్డు స్థాయిలో 3,31,00,000 నగదు బాధితులకు అందించామని ఎమ్మెల్యే తెలిపారు. కడప జిల్లా గునకనపల్లెకు చెందిన షేక్ ఇమ్రాన్ ఈ నెల 7న మైనర్ బాలికను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశాడని పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుని ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో న్యాయవాదుల పోరాట సమితి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయని, న్యాయవాదులను రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 14 కోట్ల నిధులతో అభివృద్ది పనులకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి శంకుస్థాపన చేశారు. సిబ్బంది కొరతను త్వరలో పరిష్కరించి రోగులకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. మన్యం జిల్లా పెద్దచీపుర వలసలో శ్రీ పారమ్మ కొండపై శివ పార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నప్రసాద వితరణలో పాల్గొన్నారు.